back, guys. This is Sagar Geology classes. So yesterday we learned about previous class biological classification. Then start today very good important notification. So that is TGTWRDC 2024 to 25 admissions counseling notification circular released. Okay. So ఇక్కడ మీరు చూడండి తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ 2024 to 2025 నోటిఫికేషన్లో సెక్టర్ ఏముందంటే కండక్టింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ఫర్ యూజీ ఫస్ట్ ఇయర్. సో కండక్టింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది అనమాట. అంటే ఇక్కడ డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఎవరైతే జాయిన్ అవుతారో సో వాళ్ళకి 21 కాలేజ్లో ఎస్పెషల్లీ ట్రైబల్ వెల్ఫేర్ కాలేజెస్ అనేవి ఎంటైర్ తెలంగాణలో 21 కాలేజెస్ ఉన్నాయి. అందులో అడ్మిషన్ కౌన్సిలింగ్ యొక్క ఫేజెస్ అనేవి ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఫేజ్ 1, ఫేజ్ 2. సో ఫేజ్ 1 డేట్ చూడండి. సో 5th to June 2024తో స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా 13/6/2024 ఎండ్ అవుతుంది అనమాట అడ్మిషన్స్ యొక్క ఫేజ్ 1 కౌన్సిలింగ్ అనమాట. సో ఇది ఎవరికి ఇస్తారంటే ఆర్డిసి సెట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు. ఓకేనా, ఇది ఎవరు రాస్తారమ్మా? సో ఆర్డిసి సెట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి ఈ ఫేజ్ 1 కౌన్సిలింగ్ అనేది నిర్వహించడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫేజ్ 2. ఫేజ్ 2 అనేది 17/6/2024 స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా 23rd/6/2024కి ఎండ్ అవుతుంది అనమాట. సో ఇది కూడా ఆ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ కూడా నిర్వహిస్తారు. అయితే ఆర్డిసి సెట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఫస్ట్ ఫేజ్ అటెండ్ కాకపోతే సెకండ్ ఫేజ్లో కూడా వేయడం జరుగుతుంది త్రూ ద మనకి న్యూస్ పేపర్స్లో కానీ లేదా అడ్వర్టైజ్మెంట్స్ కానీ త్రూ ద వాట్సాప్ కానీ సర్క్యులర్ కానీ పంపించడం జరుగుతుంది వాళ్ళకి, ఆర్డిసి సెట్ రాసిన వాళ్ళకి అనమాట. సో మ్యాక్సిమం అయితే న్యూస్ పేపర్లు అయితే రిలీజ్ చేస్తారు బై ద ప్రిన్సిపాల్. సో మీరు ఒకవేళ న్యూస్ పేపర్ చూసిన వెంటనే నోటిఫికేషన్ పడిన వెంటనే ఫేజ్ 2 ఆర్డిసి సెట్ రాసిన వాళ్ళ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళవచ్చు అనమాట. అదేవిధంగా ఇంకోటి స్పాట్ కౌన్సిలింగ్ ఉందన్నమాట. స్పాట్ కౌన్సిలింగ్ ఏంటంటే నేను ఇప్పుడు న్యూస్ పేపర్ రిలీజ్ చేస్తానని చెప్పే కదా. సో ఆఫ్టర్ 17 తర్వాత న్యూస్ పేపర్ రిలీజ్ చేయగానే దోస్తు అప్లై చేసిన వాళ్ళు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టూడెంట్స్ ఉండొచ్చు, మీరు దోస్తు అప్లై చేసి ఉంటారు కదా. సో దోస్తు అప్లై చేసిన వాళ్ళు కూడా మీకు వేరే కాలేజీలో సీట్ వచ్చింది అనుకోండి, అక్కడ నచ్చకపోయినా ఇంకొక సీట్లో కూడా మీరు స్లైడ్ చేయడం జరుగుతుంది అనమాట. కాబట్టి మీకు నచ్చినటువంటి కాలేజీలోకి వెళ్ళిన తర్వాత సో దోస్తు అప్లై చేసిన వాళ్ళు కూడా ఈ స్పాట్ కౌన్సిలింగ్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో దీనికి ఒక లాస్ట్ డేట్ అంటే 23rd/6/2024. సో ఇక్కడ బాయ్స్ అండ్ గర్ల్స్, ఓకేనా, మెన్స్ ఉమెన్స్ కూడా వీటిని అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ గర్ల్స్ కాలేజెస్ ఉన్నాయి, బాయ్స్ కాలేజెస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి. సో ఉమెన్స్ యొక్క కాలేజెస్ ఉన్నాయంటే 15 కాలేజెస్ ఉన్నాయి, 15 కాలేజెస్ ఉన్నాయి. ఇక్కడ మెన్స్కి వచ్చి 6 కాలేజెసే ఉన్నాయి. కాబట్టి ఉమెన్స్ యొక్క కాలేజెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి సీట్స్ కూడా ఉంటాయి అన్నమాట. సీట్ మ్యాట్రిక్స్ అనేది నేను ఇక్కడ చెప్తాను చూడండి. సో ఉమెన్స్ అనేవి 15 కాలేజెస్ ఉన్నాయి, మెన్స్ అనేవి 6 కాలేజెస్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ సీట్ మ్యాట్రిక్స్ చూడండి. సీట్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కోర్స్ తీసుకుందాం అనుకుంటున్నారు, ఆ కోర్సులో ఎస్టీ కేటగిరీకి 34 సీట్స్ ఉంటాయి, ఎస్సీ వాళ్ళకి ఒక సీట్ ఉంటుంది, ఓసీ వాళ్ళకి ఒక సీట్ ఉంటుంది, అండ్ బీసీ కేటగిరీ ఒకటి ఉంటుంది, ఎన్సీసీ అండ్ స్పోర్ట్స్ క్యాండిడేట్ వాళ్ళకి ఒక సీట్ ఉంటుంది, అండ్ పిఎస్సీ క్యాండిడేట్కి ఒక సీట్ ఉంటుంది, అండ్ ఆల్ఫాన్ చిల్డ్రన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ఫా అండ్ ఈక్యూ అంటే ఇక్కడ మీకు తెలిసి ఉంటుంది ఆల్ఫాన్ చిల్డ్రన్స్ అని, ఆల్ఫాన్ చిల్డ్రన్స్ కోటాలో ఒక సీట్ ఉండడం జరుగుతుంది అనమాట. అయితే ఇక్కడ అడ్మిషన్ కోసం ఒక అర్హత ఏంటంటే ఏదైనా గుర్తింపు పొందిన జూనియర్ కాలేజ్లో ఐపీఈ 23-24 యొక్క ఉత్తీర్ణులు అయి ఉండాలి. అంటే రీసెంట్గా పాస్ అయ్యేటువంటి బ్యాచ్ 23-24 అంటే సెకండ్ ఇయర్ విద్యార్థులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళు మాత్రమే దీనికి అడ్మిషన్కి యొక్క అర్హులు అనమాట. సో ఇక్కడ టీజీఆర్డీసీ సెట్ 2024కి హాజరు కాని విద్యార్థులు కూడా స్పాట్ అడ్మిషన్ దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు ఆర్డీసీ సెట్కి హాజరు కాలేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది అప్లై చేస్తారు కానీ హాజరు కారు. సో ఆర్డీసీ సెట్ 2024 హాజరు కాని విద్యార్థులు కూడా స్పాట్ అడ్మిషన్ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ స్పాట్ కౌన్సిల్ 17th అనమాట, 17th ఆన్వర్డ్స్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. సో సీట్స్ అనేవి 34 ఉన్నాయి ఎస్టీ కేటగిరీ. ఒకవేళ ఇక్కడ నోట్ చేసుకోండి, ఒకవేళ సారీ ఎస్సీ, ఓసీ, బీసీ, ఎన్సీసీ, పిఎస్సీ ఇవేమి ఫీల్ అవ్వాలనుకోండి. ఒక ఎగ్జాంపుల్ అంటే నాన్ కేటగిరీస్ అనమాట. అంటే ఓన్లీ ఎస్టీ సీట్స్ 34 ఉన్నాయి కదా సార్, 34 సీట్స్ తీసుకుంటారా సార్ అనుకోవచ్చు. కానీ ఒక ఎస్సీ, ఓసీ, బీసీ, ఎన్సీసీ వాళ్ళు ఏమైనా క్యాండిడేట్స్ ఫిల్ కాలేదనుకోండి, సో వాళ్ళు కూడా ఎస్టీ క్యాండిడేట్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కమింగ్ టు courses. What are the courses are offered from those who are colleges? So ఇక్కడ బీఎస్సీ ఫిజికల్ సైన్స్ కోర్స్ ఉంది, బీఎస్సీ లైఫ్ సైన్సెస్ కోర్స్ ఉంది, బీకామ్ అండ్ బీఏ. సో ఇవన్నీ సిబిసిఎస్ ప్యాటర్న్ అన్నమాట, చాయిస్ బేస్డ్
క్రెడిట్ సిస్టమ్ అటువంటి సెమిస్టర్ వైజ్ ఎగ్జామ్స్ జరుగుతాయి అన్నమాట. కాబట్టి ఇది 3 years డిగ్రీ కాబట్టి ఇది 3 సంవత్సరాల యొక్క కోర్స్ కాబట్టి సో మనకి ఈచ్ ఇయర్కి వచ్చి 2 సెమ్స్ ఉండడం జరుగుతుంది. మొత్తం మీకు 6 సెమ్స్ ఉండడం జరుగుతుంది. 6 సెమ్లు కలిగి ఉంటాయి అన్నమాట. సో ఇదంతా చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీఎస్సీ లైఫ్ సైన్స్ అంటే వీళ్ళు మ్యాథ్స్ స్ట్రీమ్ వాళ్ళు అనమాట. మ్యాథ్స్ ఒకవేళ సెకండ్ ఇయర్ ఎంపీసీ చైన్ వాళ్ళు ఉంటే విద్యార్థులు డిగ్రీ ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి ఫిజికల్ సైన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. అందులో కంపల్సరీగా మ్యాథ్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మ్యాథ్స్ వాళ్ళు మ్యాథ్స్ తీసుకోవచ్చు. అందులో ఎకనామిక్స్ ఉన్న ఆప్షన్, కెమిస్ట్రీ ఉంది, స్టాటిస్టిక్స్ ఉన్నాయి, ఎలక్ట్రానిక్స్ కూడా ఉంది, అంటే కంప్యూటర్ సైన్స్ కూడా ఇందులో ఫిజికల్ సైన్స్ వాళ్ళకి యాడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ బీఎస్సీ లైఫ్ సైన్స్ వాళ్ళకి బాటనీ తీసుకోవచ్చు, జువాలజీ తీసుకోవచ్చు, కెమిస్ట్రీ తీసుకోవచ్చు. అంటే ఎనీ 3 కోర్సెస్ మీకు 4 సబ్జెక్ట్స్ ఉంటే అందులో ఓన్లీ 3 సబ్జెక్ట్స్ మాత్రం మీరు చూసుకోవాలి. బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, లేదా మైక్రోబయాలజీ, లేదా బయోటెక్నాలజీ, లేదా కెమిస్ట్రీ. సో ఇవి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ బీకామ్ వాళ్ళు సిఏ అండ్ బిఏ మీన్స్ జనరల్ బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్. సో ఇక్కడ 40 ఎందుకు రాస్తాయంటే ఈ 40 అనేవి సీట్స్ అనమాట. సో 40 అనేవి సీట్స్. బీఎస్సీలో 40 సీట్స్ ఉంటాయి, బీఎస్సీ 40 సీట్స్ ఉంటాయి, బీకామ్ 40 సీట్స్ ఉంటాయి, అండ్ బీఏ 40 సీట్స్. సో ఈ 40 సీట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. అంటే ఇక్కడ చూడండి సీట్ మ్యాట్రిక్స్ వేసాను చూసారా, సేమ్ ఇదే విధంగా ఎస్టీ కేటగిరీ 34 సీట్స్ ఉంటాయి. రిమైనింగ్ మొత్తం 6 సీట్స్ అనేవి నాన్ కేటగిరీస్ ఉంటాయి. సో వీటి మనం టోటల్ కలిపితే 40 సీట్స్ ఉంటాయి. అంటే ఈచ్ గ్రూప్కి వచ్చి 40 సీట్స్ తీసుకోవడం జరుగుతుంది అనమాట. అంటే ఇక్కడ గర్ల్స్ ఇన్స్టిట్యూషన్ కావచ్చు, ఇక్కడ బాయ్స్ ఇన్స్టిట్యూషన్ కావచ్చు. సో బాయ్స్ ఇన్స్టిట్యూషన్ అయితే ఇక్కడ మనకి ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్ అండ్ నాగర్ కర్నూల్ అండ్ కమింగ్ టు భద్రాద్రి కొత్తగూడెం. సో దీస్ ఆర్ మెన్స్ కాలేజెస్ అనమాట. సో 6 కాలేజెస్ ఉన్నాయి. ఇందులో మీకు నచ్చినటువంటి ఏదో ఒక కాలేజీలో మీరు చూస్ చేసుకొని అక్కడ స్పాట్ కౌన్సిల్కి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ ఓన్లీ టీజీటీ డబ్ల్యూఆర్బీసీ మాత్రమే నేను చెప్తున్నాను. సో మరి రిమైనింగ్ ఉన్నాయి మహాత్మా జ్యోతిబా పూలే సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కాలేజ్ కూడా నోటిఫికేషన్ పడ్డాయి. సో వాటికి ఇచ్చినటువంటి డేట్స్ అక్కడికి వెళ్ళాలి. సో ఇక్కడ ట్రైబల్ వెల్ఫేర్ కాబట్టి ట్రైబల్ వెల్ఫేర్కి ఇచ్చినటువంటి డేట్లో ఈ డేట్లు మీరు అటెండ్ అవ్వాలన్నమాట స్పాట్ కౌన్సిల్. కాబట్టి ఆర్టీసీ సెట్ రాసిన వాళ్ళకి ఫస్ట్ స్టెప్. అండ్ ఆర్టీసీ సెట్ ఒకవేళ ఆర్టీసీ ఫస్ట్ ఫేజ్ అటెండ్ కాకపోతే సెకండ్ ఫేజ్కి వెళ్ళాలి. ఒకవేళ సెకండ్ ఫేజ్ అటెండ్ కాకపోతే స్పాట్ కౌన్సిలింగ్ కూడా మీకు ఛాన్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. కాబట్టి సో ఈ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అని ఎక్కువ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఉండాలి.